తీరా డ్యాడీకి చెప్పిన తర్వాత డ్యాడ్ నో అంటే ఎలా మిస్సమ్మ అని అమ్ము బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. చూడు ఆయన ఎలాంటి వాడో మీకు తెలుసు కదా! ఆయన నీ కన్న తండ్రి. మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో తెలుసు కదా అమ్మో! ఇలాంటి విషయాలు అస్సలు దాచిపెట్టకూడదు. చెప్పే తీరాలి అని బాగి చెప్తుంది. కానీ డ్యాడ్ నో చెప్తే నాకు చాలా భయమేస్తుంది మిస్సమ్మ అని అమ్ము ఏడుస్తూ ఉంటే, ఏం కాదు ఇలాంటి విషయాలు ఎక్కువ రోజులు దాచిపెట్టను కూడా దాచిపెట్టకూడదు. కాబట్టి ఈ రోజే చెప్పేద్దాం అని బాగి అంటుంది. అలాగే మిస్సమ్మ అంతా నువ్వే చూసుకోవాలి అని అమ్ము చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆయన మూడ్ బాగున్నప్పుడు అమ్ము సంగతి చెప్పాలి. అంతకన్నా ముందు మనోహరి సంగతి చూడాలి అని బాగి అనుకుంటూ ఉంటుంది. తర్వాత బాగి రాథోడ్ అని పిలుస్తూ ఉంటే, చెప్పు మిస్సమ్మ అంటూ రాథోడ్ వస్తాడు. ఈరోజు ఆ మనోహరి అంతు చూడాలి. కాసేపట్లో ఏడుపులు పొడపొబ్బలు వినిపిస్తాయి అని బాగి అంటే, ఆ మనోహరితో పాటి ఆ యాదమ్మ కేకలు కూడా వినిపిస్తాయి. అంతేకాదు ఆ యాదమ్మ పీడ కూడా విరగడైపోవాలి అని రాథోడ్ చెప్తూ ఉంటే, మరి ఇంత వయోలెంట్‌గా ఆలోచిస్తున్నావు ఏంటి రాథోడ్? అయినా నువ్వు వాళ్ళ మీద పెట్టే దృష్టి మా మీద పెట్టట్లేదు. మా ఇద్దరిని కలపటంలో నువ్వేమీ చేయట్లేదు అని బాగి అడుగుతూ ఉంటే, ఆల్రెడీ నీకోసం నేను చాలా చేశాను కదా మిస్సమ్మ అని రాథోడ్ అంటే, ఏం చేసావు రాథోడ్ ఏం చేసావు? ఆయన నన్ను చూసేలా చేసావా? కనీసం కళ్ళు కళ్ళు కలిసేలా చేసావా? ఇప్పటికీ మా రూమ్‌లు విడివిడిగానే ఉన్నాయి. నీకు అర్థమవుతోందా? మేమసలు ఇద్దరిని ఒకరు ఒకరం చూసుకొనే లేదు. నీకు అర్థమవుతోందా? అని బాగి నిలదీస్తూ ఉంటే, చూడు మిస్సమ్మ ఇప్పుడు నేను చేసి చూపిస్తాను కదా! ఇప్పుడే నేను సార్ దగ్గరికి వెళ్తాను. అక్కడి నుంచి సారు బాగీ అన్న కేక పిలుస్తూ ఉంటాడు. చూస్తూ ఉండు అని రాథోడ్ చెప్తుంటే, ఏంటి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన నన్ను పేరు పెట్టి పిలవటం ఇదంతా సాధ్యమయ్యే పనేనా అని బాగి అంటుంది. ఫాలో మీ మిస్సమ్మ ఫాలో మీ ఇప్పుడే నేను చూపిస్తాను కదా అని రాథోడ్ అమర్ గదిలోకి వస్తాడు. బాగి తలుపు దగ్గరే నిలబడి చూస్తూ వింటూ ఉంటుంది. ఏం చేస్తున్నారు సార్ అని రాథోడ్ అంటే, కనిపించట్లేదా బట్టలు మడత పెడుతున్నాను అని అమర్ అంటే, సార్ మీరు పెట్టాల్సిన అవసరం ఏముంది అని రాథోడ్ అంటాడు. అయితే నువ్వు మడత పెట్టు అని అమర్ అంటాడు. సార్ నేనెలా మడత పెడతాను సార్? ఆవిడకి చెప్తే ఆవిడ మడత పెడతారు కదా అని రాథోడ్ అంటే, ఆవిడ ఎవరు అని అమర్ అంటాడు. ఆవిడంటే మీ ఆవిడ మిస్సమ్మ సార్ అని రాథోడ్ చెప్తూ ఉంటే, బాగి ఇదంతా వింటూ మురిసిపోతూ ఉంటుంది. చూడు రాథోడ్, ఆవిడ ఒకప్పుడు మా ఆవిడ. ఇప్పుడు నేను భార్యగా యాక్సెప్ట్ చేయటం లేదు. ఈ విషయం నీకు కూడా తెలుసు కదా అని రాథోడ్ అంటే, యాక్సెప్ట్ చేయకండి సార్, యాక్సెప్ట్ చేయకండి. అప్పుడు మిస్సమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మీ కూతురు ఎక్కడుందో మీకు తెలుసుకునే సమయం కూడా అస్సలు ఉండదు. అసలు నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? మిస్సమ్మతో ప్రేమగా ఉన్నట్లు నటించమని చెప్పాను కదా! మీరు ఏమైనా చేస్తున్నారా? అంటే మీ కూతురు ఎక్కడుందో మీకు అవసరం లేదా అని రాథోడ్ అంటాడు. లేదు రాథోడ్ నాకు తెలియాలి. కానీ తనతో క్లోజ్‌గా ఉంటే ఎక్కడ తనకి నేను లొంగిపోతానో, ఎక్కడ తనకి దగ్గరైపోతానోనని నాకు చాలా భయంగా ఉంది రాథోడ్ అని అమర్ అంటే, సార్ అయితే మీది అంత వీక్ హార్టా సార్ అని రాథోడ్ అంటాడు. లేదు లేదు నేను చాలా స్ట్రాంగ్ అని అమర్ అంటే, మరి మీరేంటి సార్ మిస్సమ్మకి పడిపోతానని ఇలా భయపడుతున్నారు? మీరు చాలా స్ట్రాంగ్ సార్. మీరు మిస్సమ్మకి అస్సలు పడిపోరు. నేను చెప్పినట్లు చేయండి సార్ అని రాథోడ్ చెప్తుంటే, అవునవును నేను చాలా స్ట్రాంగ్. నేను పడిపోవటం ఏంటి అని అమర్ అంటుంటే, మరి ఇంకా ఆలస్యం ఎందుకు సార్? పిలిచండి సార్ పిలిచండి. మిస్సమ్మని పిలవండి. వచ్చి బట్టలు మడత పెట్టమని చెప్పండి. ఆర్డర్ వేయండి అని రాథోడ్ చెప్తుంటే, నువ్వు పిలువు అని అమర్ అంటాడు. సార్ నేను పిలవటం ఏంటి? నేను పిలవకూడదు సార్. మీరే పిలవాలి. పిలవండి. బాగీ అని ఒక కేక పెట్టండి. మిస్సమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది అని రాథోడ్ చెప్తాడు. అంతే అంటావా? పిలవాలంటావా అని అమర్ అంటే, పిలిచేయండి సార్ అని రాథోడ్ అంటాడు. అప్పుడే అమర్ బాగీ అని కేక పెట్టడంతో ఇక బాగి చాలా మురిసిపోతూ ఉంటుంది. అయితే సార్ నేను వెళ్తున్నాను సార్ అని రాథోడ్ అంటే, ఎక్కడికి వెళ్తున్నావు రాథోడ్ అని అమర్ అంటాడు. అంటే మీ మధ్యన నేనెందుకు సార్? మిస్సమ్మ వస్తుంది బట్టలు మడత పెట్టించుకోండి అని రాథోడ్ తలుపు దగ్గరే నిలబడి ఉన్న బాగి దగ్గరికొచ్చి, చూసావా మిస్సమ్మ నిన్ను సార్ గారి చేత బాగి అని ఎలా పిలిపించానో, వెళ్ళు వెళ్ళు అని హైఫై ఇస్తూ ఉంటే బాగి చాలా సంతోషంగా, ఏమండి పిలిచారా అండి అని మెలికలు తిరిగిపోతూ అడుగుతూ ఉంటుంది. నువ్వేమీ 1950స్‌లో పుట్టలేదు. నువ్వు ముఖం చూపించకుండా మాట్లాడడానికి లోపలికి రావచ్చు. నేనే కదా పిలిచాను. పర్మిషన్ ఎందుకు అని అమర్ అంటుంటే, అంటే ఇది మీ బెడ్‌రూమ్ కదా! అందుకే అని బాగి అంటుంది. పిలిచింది నేనే రావచ్చని అమర్ చెప్పడంతో, ఏంటో చెప్పండి అంటూ బాగి వస్తుంది. కొంచెం బట్టలు ఎక్కువగా ఉన్నాయి ఫోల్డ్ పెట్టు అని అమర్ అంటాడు. ఇది మీ భార్యగా నాకు చెప్తున్నారా? లేక గెస్ట్‌గా చెప్తున్నారా? అని బాగి అంటే, గెస్ట్ లాగానే చెప్తున్నానని అమర్ అంటాడు. గెస్టులు పని చేయరు కదండీ అని బాగి అంటుంది. సరే కూర్చొని ఏదైనా మాట్లాడు అని అమర్ అంటే,
కూర్చొని ఏం మాట్లాడాలండి అని బాగి అంటుంది. ఊరికే ఏదో ఒకటి అని అమర్ అంటాడు. ఊరికే ఏముంటాయండి మాట్లాడడానికి, అయినా కూడా బట్టలు మడత పెట్టమని చెప్పొచ్చు కదా అని బాగి అంటే, నేను హెల్ప్ చేయమనే కదా అడిగానని అమర్ అంటాడు. మీరు హెల్ప్ చేయమని అడగలేదు, ఆర్డర్ వేశారు అని బాగి అంటే, నాతో పోట్లాడమని చెప్పలేదు, మాట్లాడమని చెప్పానని అమర్ అంటాడు. అదే కదా నేను చేస్తున్నాను అని బాగి మడత పెడుతూ ఉంటుంది. బాగి మడత పెడుతూ ఉంటే అమర్ బాగీనే చూస్తూ, బాగీతో గడిచిన దగ్గరైన జ్ఞాపకాలు మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ, మళ్ళీ దగ్గరవ్వాలన్న ఆలోచనతో డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ వేస్తూ ఉంటే, డోర్ ఎందుకు వేస్తున్నారండి అని బాగి అడుగుతూ ఉంటుంది. నేను వెయ్యట్లేదు, గాలి రావాలని తీస్తున్నాను అని అమర్ కవర్ చేస్తూ ఉంటాడు. అసలు తీసే ఉంది కదా, గాలి కూడా వస్తుంది కదా, ఫ్యాన్ కూడా వేసే ఉంది కదా అని బాగి ప్రశ్నలు వేస్తూ ఉంటే, అదంతా కాదు కానీ పాప ఎలా ఉంది అని అమర్ అంటాడు. కొంచెం పెద్దగా అయ్యుంటుంది కదా అని అమర్ అంటే, కొంచెం పెద్దగా ఏంటి, చాలానే అయ్యిందని బాగి అంటుంది. ఎంతుంటుంది, కలర్ ఏంటి అని అమర్ అడుగుతూ ఉంటే, ఇదిగో ఇంతుంటుంది, తెలుపు ఎరుపు మధ్య మీ రూపంతో ఉంటుంది అని బాగి అంటుంది. బొద్దుగా ఉంటుందా, సన్నగా ఉంటుందా అని అమర్ అంటే, హైట్ తగ్గ వెయిట్ ఉంటుందని బాగి చెప్తుంది. అప్పుడే బుజ్జమ్మ హాయ్ అమ్మ, హాయ్ సార్ అంటూ అక్కడికి రావటంతో, నువ్వు చెప్పిన పోలికల్ని బట్టి చూస్తే బుజ్జమ్మలాగే, బుజ్జమ్మ అంత హైటే ఉంటుంది కదా మన పాప అని అమర్ అంటే, అవును అలాగే ఉంటుంది అని బాగి చెప్పటంతో అమర్ బుజ్జమ్మకి ముద్దులు కురిపిస్తూ ఉంటాడు. మనోహరి ఫేస్ ప్యాక్ వేసేశాను, బాగి చెప్పినట్లే చేశానని చెంబ అంటే, 10 నిమిషాల తర్వాత ముఖం కడుక్కుంటాను, అప్పుడు నా ముఖం మెల్లమెల్ల మెరిసిపోతుంది అని మనోహరి అంటుంది. ఎలక తోలుని ఎంత ఉతికినా కూడా నల్లగే ఉంటుంది కానీ తెల్లగా అవుతుందా, నీకు ఎంత చెప్పినా కూడా అర్థం కాదులే అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటే, ఏంటి చెంబ మాట్లాడవేంటి, నీకు కుళ్ళొచ్చేసింది కదా అని మనోహరి అంటుంది. అలా చెంబ పక్కకు వెళ్ళగానే 10 నిమిషాల సమయం అయిపోయింది అని మనోహరి ఫేస్ వాష్ చేసుకొని, చెంబారా నా ముఖం మెల్లమెల్ల మెరిసిపోతుంది కదా, చూసి చెప్పు అని టవల్ని తీసేస్తుంది. ఇక మనోహరి నల్లటి ముఖాన్ని చూసి చెంబ కేకలు పెడుతూ ఉంటుంది. ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని మనోహరి అరుస్తూ ఉంటే, నేనేం మాట్లాడలేను, నువ్వే వెళ్ళి అద్దంలో చూసుకో అని చెంబ చెప్తుంది. అప్పుడు మనోహరి అద్దంలోకి వెళ్ళి చూసుకొని గట్టిగా కేకలు పెడుతూ బాగి అని కేకలు పెట్టడంతో, ఏంటి మనోహరి అంటూ బాగి అక్కడ ప్రత్యక్షమవుతుంది. ఇక బాగి మనోహరి ముఖాన్ని చూసి గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. ఏంటి మనోహరి, నీ ముఖం ఏలియన్లా తయారైపోయిందని బాగి అంటే, మీ పుణ్యమే మేడం ఇదంతా, ఏదో ఆయుర్వేద పౌడర్ అని చెప్పి ఇదిగో మన మనోహరి మేడం ముఖాన్ని ఇలా తయారు చేశారు. ఇప్పుడు మా మేడం ముఖము ఏ జంతువో, పక్షో, గాడిదో ఏమీ కూడా అర్థం కావటం లేదు అని చెంబ అంటే, అసలు ఎందుకు ఇలా అయ్యింది, నేను చెప్పిన రేషియోలోనే మొత్తం పొడులు కలిపావా యాదమ్మ అని బాగి అడుగుతూ ఉంటే, మీరు చెప్పినట్లే చేశానని చెంబ అంటుంది. అయితే ఆ లిక్విడ్ ఎక్కడా అని బాగి అడగటంతో, నీళ్లు కనిపించటం లేదని చెప్పి నేను ఆ లిక్విడ్తోనే కలిపేశాను అని యాదమ్మ చెప్తుంది. అసలు నేను చెప్పానా, ముందే చెప్పానా ఆ లిక్విడ్ అస్సలు తగలొద్దని, అది ఫేస్ ప్యాక్లో కలుపుకునే లిక్విడ్ కాదు, ఫేస్ ప్యాక్ని రిమూవ్ చేసుకునే లిక్విడ్, అందుకే ఇలా జరిగింది. చూడు మనోహరి, ఈ యాదమ్మ నీపై, నీ అందంపై పగపట్టినట్లు ఉంది, ఇదంతా యాదమ్మ పనే అని బాగి చెప్పడంతో, అయితే దీన్ని చంపేస్తానని మనోహరి యాదమ్మ గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటుంది. నేను చచ్చిపోతాను వదిలేయ్ అని యాదమ్మ వేడుకుంటూ ఉంటే, చచ్చిపో, నువ్వు బ్రతికుండి ఎవరికి లాభం, నా ముఖాన్ని ఇంత అందవికారంగా తయారు చేస్తావా అని గొంతు పట్టి నులిమేస్తూ ఉంటే, బాగి అతి కష్టం మీద విడిపించేసి, నువ్వు వెళ్ళు యాదమ్మ అని పంపించేస్తుంది. బాగి ఇప్పుడు ఎలా అని, ఏం చేయాలని మనోహరి అంటే, ఏట్లో దూకి చావవే అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమర్కి నా మొహం ఎలా చూపించను, ఇలాగైతే జీవితంలో అమర్ మళ్ళీ నా ముఖం చూడడు అని మనోహరి బాధపడుతూ ఉంటే, అదే కదే నాకు కూడా కావాల్సిందని బాగి మనసులో అనుకుంటూ, చూడు నువ్వు ఈ గదిలో నుండి అసలు బయటికి రాకు, నీ కలర్ పోయేలా నేను ఏదో ఒకటి చేస్తానులే అని బాగి గడియ పెట్టేసుకొని వెళ్తుంది. ఏ అంజు, నా మేకప్ కిట్ వాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని అమ్మో అంజు మేకప్ కిట్తో మేకప్ వేసుకుంటూ ఉంటే లాక్కునేస్తుంది. బోడి నీకే ఉందా మేకప్ కిట్, నేను మనోహరి ఆంటీ దగ్గరికి వెళ్తాను అని ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి అని మనోహరి కోపంగా వెనక్కి తిరిగి చూడగానే మనోహర్ని ఆ రూపంలో చూసి అంజు కేకలు పెడుతూ ఉంటుంది. అంజు కేకలు విని పిల్లలందరూ పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు.